ఇక్కడ కనిపించే ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. అండ్ బాదం పౌడర్ కూడా కనిపిస్తుంది, కొంచెం బాదం పౌడర్ కూడా చేసుకోవాలి, బాగుంటుంది. హలో ఆల్. సో డ్రై ఫ్రూట్ లడ్డు ఇక్కడ మన డైలీ బిజీ లైఫ్ స్కెడ్యూల్లో అన్నీ తినాలి అని అంటే మనకి టైం ఉండకపోవచ్చు, ఓపిక ఉండకపోవచ్చు, కొందరు మర్చిపోతారు, ఇలాంటివన్నీ చాలా రీజన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటి అంటే మనము కొంచెం ఓపికగా చేసుకొని డ్రై ఫ్రూట్ లడ్డు చేసేసుకుంటే డైలీ ఒకటి తీసుకున్న హెల్త్కి మంచిది. సో ఇక్కడ చూడండి ఏం ఫ్రై చేస్తున్నారు నానమ్మ? రవ్వ, ఉప్మా రవ్వ, నెయ్యి వేసి చేస్తున్నారు, అది కూడా ఆవు నెయ్యి, అంతేనా? ఆవు నెయ్యి. అండ్ నెయ్యి గురించి కొంచెం తెలుసుకోండి. దాని గురించి ఆయిల్ కన్నా నెయ్యి ఎక్కువ వాడకం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది. ఆవు నెయ్యి చాలా మంచిది. సో ఇక్కడ మేము చపాతీ చేసుకున్నా కూడా ఏది వాడతారు? ఆవు నెయ్యి. నెయ్యి, అది బెల్లం పౌడర్, బెటర్ కదా బెల్లం పౌడర్ డైరెక్ట్, కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. సో ఇంకొంచెం కావాలంటారా? ఖజూర్ వేస్తాం కదా, మనకి స్వీట్ సరిపోదా? లైట్ స్వీటే. ఇప్పుడు ఏంటంటే క్వాంటిటీ ఇది తక్కువ తీసుకున్నాము, ఆల్రెడీ ఖజూర్లో స్వీట్ ఉంటుంది కదా. నా మట్టుకైతే నేను చాలా లైట్ స్వీట్ తింటాను. సో అలా అనేసి లైట్ స్వీట్ ప్రిపేర్ చేశాను. ఇంకా మీకు మంచి స్వీట్ ఎక్కువ ఉండాలి, స్వీట్నెస్ ఎక్కువ ఉండాలి అనుకుంటే సో అప్పుడు మీరు ఏం చేయండి, కొంచెం షుగర్ పౌడర్ కూడా కలుపుకోవచ్చు కదమ్మా. షుగర్ వద్దు, బెల్లమేనా? షుగర్ ఎందుకు వద్దంటున్నారంటే ఇంకా ఫ్యాట్ అన్నట్టుగా నాన్నమ్మ వద్దంటున్నారు. సో మీరు ఏం చేయండి అని అంటే బెల్లం పౌడర్ ఎక్కువ వేసుకోండి. బెల్లం కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు, కొందరు అయితే మాకు బెల్లం పడదనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు షుగర్, అంతేనా? చూడండి ఆ కలర్లోకి రావాలంట, ఇలా పొంగినట్టు రావాలంట. సో ఇప్పుడు మనం చేసినవన్నీ మీరు పౌడర్ చేసేసిండ్రు కదా, అన్నీ మిక్స్ చేసేసిండ్రు కదా. చూడండి అన్నీ మిక్స్ చేసేసి పిస్తా, కాజు, యాక్చువల్లీ ఇలా బాదం ఉంటుంది, సో సపరేట్ వేసాను. చూడండి మా నాన్నమ్మ అన్ని కలిపేస్తున్నారు. సో ఇందులో అన్ని చూడండి ఎమ్మి లడ్డు చూస్తుంటే అమ్మో అసలు అలా పౌడర్ వేసుకుని కూడా తినేసేయచ్చు. లడ్డూలు కూడా కట్టుకోవాల్సిన మనం సిరాకు చేసుకుంటే ఉప్మా రవ్వ మనము చక్కెర వేసి పెట్టుకుంటాం కదా, అలా హాయిగా తినేసేది. ఎంత బాగుంది, యమ్మీ. ఆ మిక్స్ చేసిన పౌడర్లో హనీ వేసి లడ్డు కట్టుకుంటే అప్పుడు త్వరగా అయిపోతుంది, బాగుంటుంది.